టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సింపుల్ క్వశ్చన్ లా అనిపిస్తుంది కదా, బట్ కార్పొరేట్ ఇంటర్వ్యూస్ లో ఇది క్యాజువల్ క్వశ్చన్ కాదు, ఇది ఒక ట్రాప్. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఫస్ట్ 30 seconds లో 90% క్యాండిడేట్స్ కన్ఫ్యూజన్ లో పడిపోతారు. సో టుడే నేను మీకు సింపుల్ 3 step ఫార్ములా చెప్తాను. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు యూజ్ చేసుకోగలిగే క్లియర్, కాన్ఫిడెంట్ 30-second ఇంపాక్ట్ఫుల్ ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ కంటెంట్. ఇమాజిన్ సమ్ ఇంటర్వ్యూ రూమ్ లో 2 candidates ఉన్నారు. ఇద్దరు స్కిల్స్ సేమ్, డిగ్రీ సేమ్, ఈవెన్ మార్క్స్ కూడా సేమ్. ఫస్ట్ క్యాండిడేట్ క్యాజువల్ గా ఆన్సర్ ఇచ్చాడు, లైక్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మై హాబీస్ ఆర్ ఎక్సెట్రా అని చెప్పేసి ఇంటర్వ్యూ ఓవర్. సెకండ్ క్యాండిడేట్ స్ట్రక్చర్డ్ గా, కాన్ఫిడెంట్ గా, వాల్యూ బేస్డ్ ఆన్సర్స్ అనేవి ఇచ్చాడు. బట్ ద రిజల్ట్ ఈస్ సెకండ్ పర్సన్ ఇంటర్వ్యూ రౌండ్ షార్ట్ లిస్ట్ అయ్యాడు. డిఫరెన్స్ ఏంటి అంటే ద సెకండ్ పర్సన్ న్యూ హౌ టు ఇంట్రడ్యూస్ దేర్ స్టోరీ లైక్ ఎ ప్రొఫెషనల్ అనేది అనమాట. వై దిస్ క్వశ్చన్ ఇస్ ఇంపార్టెంట్ అంటే ఇంటర్వ్యూస్ ఈ క్వశ్చన్ ని టైం పాస్ కోసం అడగరు. దే వాంట్ టు చెక్ యువర్ కమ్యూనికేషన్ క్లారిటీ, మీ ప్రొఫైల్ రిలవెంట్ అయినా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ స్టోరీని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారా లేదా అని చెప్పేసి. సో హౌ కెన్ వి ఆన్సర్ దిస్ క్వశ్చన్ అనేది ఇప్పుడు క్లియర్ గా మాట్లాడదాం. స్టెప్ 1, టాక్ అబౌట్ యువర్ ప్రెసెంట్, హూ ఆర్ యూ నౌ అని చెప్పేసి మాట్లాడండి. మీరు ఫ్రెషర్ అయితే యూ నీడ్ టు టాక్ అబౌట్ యువర్ కోర్స్, స్పెషలైజేషన్, పర్పస్. మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే యూ నీడ్ టు టాక్ అబౌట్ యువర్ కరెంట్ రోల్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇంపాక్ట్. ఫర్ ఫ్రెషర్స్ యూ నీడ్ టు సే సంథింగ్ లైక్ దిస్: హాయ్, ఐఎమ్ కృష్ణ. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ XYZ యూనివర్సిటీ వేర్ ఐ స్పెషలైజ్డ్ ఇన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్పేసి. For experienced, you need to say something like this: Hi, I'm Varun. I'm currently working as senior business analyst at ABC Corporation అని చెప్పేసి, leading a team of 5 analysts and managing 20 crore worth of clients accounts అని చెప్పేసి. సో మీరు మీ ఐడెంటిటీ ప్లస్ రిలవెన్స్ ప్లస్ క్రెడిబిలిటీ స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ లో సెట్ చేసి చెప్పేశారు. స్టెప్ 2, టాక్ అబౌట్ యువర్ పాస్ట్, వాట్ హ్యావ్ యూ అచీవ్డ్ అనేది. ఇప్పుడు మీ ప్రూఫ్ ఆఫ్ ఎబిలిటీని మీరు ప్రజెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హార్డ్ వర్కింగ్, ఐఎమ్ ఫాస్ట్ లర్నర్. ఈ విధంగా మీరు చెప్పుకోకూడదు, ఎందుకంటే ఇదంతా కూడా అవుట్డేటెడ్. ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే మీరు ఏం చెప్పొచ్చు అంటే, ఇన్ మై ప్రీవియస్ రోల్ ఐ హెల్ప్డ్ ఇంక్రీజ్ ద రెవెన్యూ బై 20% బై ఎక్స్పాండింగ్ కీ క్లయింట్ అకౌంట్స్ అండ్ రెడ్యూసింగ్ రిపోర్ట్ ప్రాసెసింగ్ టైం బై 30%. ఫ్రెషర్స్ కి ఏమో ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండదు కదన్నా, మరి మేమేం చెప్పాలి అని మీరు అడిగితే, మీరు మీ ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, కాంపిటీషన్స్ అండ్ లైవ్ కేస్ స్టడీస్ ని ఇంక్లూడ్ చేసి చెప్పాలి. For example, during my BTech internship, I worked on a web application project that reduced manual work by 30% and my portfolio got shortlisted in our college innovation showcase అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా గానీ మీరు ఇంక్లూడ్ చేసి చెప్తే మీ మీద ఇంటర్వ్యూకి ఫస్ట్ ఇంప్రెషన్ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ స్టెప్ 3, టాక్ అబౌట్ యువర్ ఫ్యూచర్, వై ఆర్ యూ హియర్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఫైనల్ స్టేజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కి వచ్చారు. ఇక్కడ మీరు క్లారిటీ అనేది ఇవ్వాలి. వై దిస్ రోల్ అండ్ హౌ యూ విల్ యాక్చువల్లీ యాడ్ వాల్యూ అనేది మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, యూ హ్యావ్ టు సే సంథింగ్ లైక్ ఐఎమ్ నౌ రెడీ to bring my data-driven decisions making skills into a company like yours, where I can help optimize processes, improve efficiency and contribute to long-term growth అని just చెప్పాలి. If you are a fresher, you have to tell something like this: I'm excited to apply my technical learning, fresh perspective and strong problem-solving mindset in a company that values innovation, growth and real impact అని just చెప్పొచ్చు. ఇలా కనుక మీరు చెప్తే ఇంటర్వ్యూర్ కి క్లియర్ గా అర్థమవుతుంది, this candidate knows what they want and how they fit here అని చెప్పేసి. అండ్ ఫైనల్ ఆన్సర్ గా ఫ్రెషర్స్ కి ఏం కావాలి, ఎక్స్పీరియన్స్ ఏం కావాలి అని నేను చెప్పేస్తా. ఒకసారి చూడండి క్లియర్ గా. హాయ్, ఐఎమ్ కృష్ణ. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ VNR VJIT వేర్ ఐ స్పెషలైజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. డ్యూరింగ్ మై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఐ బిల్ట్ అ స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్ యూజింగ్ ఫేస్ రికగ్నిషన్ విచ్ ఇంప్రూవ్డ్ అక్యురసీ బై 35% కంపేరింగ్ టు మాన్యువల్ ట్రాకింగ్. ఐ ఆల్సో కంప్లీటెడ్ an internship where I worked on optimizing a React based dashboard resulting in 25% fast loader performance. I am now excited to bring my technical skills and fresh perspective into a company that values innovation, learning and real world ఇంపాక్ట్ లైక్ యువర్స్ అని మీరు చెప్పొచ్చు. అదే ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే, హాయ్, ఐఎమ్ కృష్ణ. ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ అట్ Technova Solutions వేర్ ఐ బిల్డ్ స్కేలబుల్ వెబ్ అప్లికేషన్స్ యూజింగ్ React, Node.js and MongoDB. In my previous project, I optimized API performance which reduced response time by 40% and I led the team to automate manual reporting tasks that saved 15+ hours per week. I'm now looking to bring my experience in full stack development and problem solving to a dynamic company like yours where I can contribute to building impactful products and grow into more responsible and solution oriented role అని మీరు చెప్పొచ్చు. సో చూసారు కదా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఒక క్యాజువల్ ఇంట్రో అయితే కాదు, అది మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ ఫస్ట్ ఇంప్రెషన్, మీ ఫస్ట్ సెల్లింగ్ పాయింట్. మిమ్మల్ని మీరు ఎలా అమ్ముకుంటున్నారో అదే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ర్యాండమ్ గా హాబీస్, ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పడం అయితే అవుట్ డేటెడ్ అయిపోయింది. క్లియర్ స్ట్రక్చర్ తో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రమే ఇంటర్వ్యూర్ కి క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ రిలవెన్స్ గా కూడా కనిపిస్తుంది. మీరు ఈ ఆన్సర్ ని మెమరైజ్ చేయడం కాదు, పర్సనలైజ్ చేయాలి, రిఫైన్ చేసి చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల మీ ఇంట్రడక్షన్ సింపుల్ ఆన్సర్ గా కాకుండా ప్రొఫెషనల్
ప్రొఫెషనల్ ఇంప్రెషన్ గా మారిపోతుంది అనమాట. వీడియో నచ్చిందా? లైక్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో టు దోస్ హు ఆర్ స్ట్రగ్లింగ్ టు ఆన్సర్ హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీకు మీ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏదైతే నేను మెన్షన్ చేసిన ఫ్రెషర్ ది ఎక్స్పీరియన్స్ ది కావాలో, ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ అని కామెంట్ చేయండి, మీకు ఆ డాక్యుమెంట్ పంపిస్తా. ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అని కామెంట్ చేయండి, మీకు కూడా ఆ డాక్యుమెంట్ అయితే పంపించేస్తా. సో దట్ మీరు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.